లేడీ సూపర్ స్టార్ నయనతార చేసిన ఒక చిన్న నిర్ణయం మరో హీరోయిన్ కెరీర్ని పూర్తిగా మార్చేసిందని మీకు తెలుసా? ఆ నిర్ణయం వల్లే అనుష్క శెట్టి పాన్ ఇండియా స్టార్గా ఎదిగిందా? ఇది నిజంగా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం అనుష్క శెట్టి అంటే పాన్ ఇండియా హీరోయిన్ అని చెప్పొచ్చు. అరుంధతి సినిమాతో ఆమె నటిగా మరో స్థాయికి వెళ్ళింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ఆమె కెరీర్ను పూర్తిగా మార్చేసింది. బాహుబలి కేవలం సినిమా మాత్రమే కాదు, అది ఇండియన్ సినిమా చరిత్రలోనే మార్చిన ప్రాజెక్ట్. ప్రభాస్ ద్విపాత్ర అభినయం, రానా విలన్గా పవర్ఫుల్ రోల్, రమ్యకృష్ణ, సత్యరాజు, తమన్నా వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియా వైడ్గా సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో దేవసేన పాత్రలో అనుష్క శెట్టి అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించింది. యువరాణిగా ఒకవైపు, బల్లాల దేవ చేత చిత్రహింసలు అనుభవించిన యోధురాలిగా మరోవైపు, రెండు భిన్నమైన షేడ్స్లో ఆమె నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. కానీ మీకు తెలుసా, ఈ దేవసేన పాత్ర కోసం మొదట ఎంపికైన హీరోయిన్ అనుష్క కాదు. అవును, మీరు విన్నది నిజమే. దేవసేన పాత్ర కోసం రాజమౌళి ముందుగా నయనతారను సంప్రదించారు. అయితే ఈ సినిమా కోసం దాదాపు 2 సంవత్సరాలు డేట్స్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడంతో నయనతార ఆఫర్ను తిరస్కరించారు. ఒక సినిమాకి 2 సంవత్సరాలు కేటాయించడం ఆమెకు సాధ్యపడలేదు. అప్పుడు ఆమె ఊహించలేదు తాను ఇండియన్ సినిమా జాతకాన్ని మార్చే ప్రాజెక్ట్ను మిస్ అవుతున్నానని. ఆ తర్వాత రాజమౌళి అనుష్కను సంప్రదించగా ఆమె వెంటనే ఓకే చెప్పింది. అలా దేవసేనగా అనుష్క ఎంట్రీ ఇచ్చింది. బాహుబలి విడుదలయ్యాక అనుష్క కెరీర్ కొత్త మలుపు తీసుకుంది. ఇండియా వైడ్ గుర్తింపు వచ్చింది. పాన్ ఇండియా స్టార్గా స్థిరపడిపోయింది. ఇప్పుడైతే అనుష్క చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తుంది. ఆమె ఆరోగ్య సమస్యలు, ఓవర్ వెయిట్ కారణాల వల్ల కొంత గ్యాప్ తీసుకుంటూ జాగ్రత్తగా ప్రాజెక్ట్స్ను ఎంపిక చేసుకుంటుంది. ఇటీవల విడుదలైన ఘాటీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక నయనతార విషయానికి వస్తే ఆమె కూడా తక్కువేం కాదు. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు, భారీ కమర్షియల్ మూవీస్ రెండిట్లోనూ సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్తో కూడా భాగమవుతుంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమె నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఒక చిన్న నిర్ణయం కొన్నిసార్లు ఎంత పెద్ద మార్పును తీసుకురాగలదో ఈ స్టోరీ చెప్తుంది. నయనతార తీసుకున్న ఒక నిర్ణయం అనుష్క జీవితాన్నే మార్చింది. అయితే మీరు ఏమనుకుంటున్నారు? నయనతార బాహుబలి చేసుంటే ఫలితం ఎలా ఉండేదని భావిస్తున్నారు? కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన సినిమా ఫ్యాక్ట్స్ కోసం గోల్డ్ బాక్స్ ఫ్యాక్ట్స్ను ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.